కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు బండి సంజయ్. తాను కమిట్మెంట్ ఉన్న కార్యకర్తనని, చనిపోయాక తనపై కాషాయ జెండా మాత్రమే ఉండాలని కోరుకుంటానన్నారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను బర్తరఫ్ చేయాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గడీల పాలనను, అవినీతి పాలనను బద్దలు కొట్టింది తామే కాబట్టి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇక చట్టంపై గౌరవంతో కన్న కొడుకును పోలీసులకు అప్పగించారంటూ చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తూ ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తూ రాజకీయ నాయకుని కాదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని చెప్పేది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీ తెలియదా అండి? ఇప్పుడు కేసీఆర్ సమాజ దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే, నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు.